Hi friends, welcome to SumanTV. నేను శ్రీకాంత్, మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ ఆది ఇన్ఫో సొల్యూషన్స్. మనం లాస్ట్ వీడియోలో ఫేస్బుక్ లీడ్ జనరేషన్ యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో క్యాంపెయిన్ సెట్టింగ్స్ ఎలా చేయాలి, యాడ్ గ్రూప్ సెట్టింగ్స్ ఎలా చేయాలి ఇవి చెప్పాం కదా. సో ఈరోజు యాడ్ సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ దాన్ని ఎలా పబ్లిష్ చేయాలి ఇది చెప్తాం. ఓకే, సో మరి ఫేస్బుక్ లీడ్ జనరేషన్ యాడ్స్ రన్ చేసేటప్పుడు మనకేంటంటే కంపల్సరీగా బ్యానర్ అయినా ఇమేజ్ అయినా కావాలి. అవునా, ఒక బ్యానర్ కానీ ఒక ఇమేజ్ కానీ ఒక బ్యానర్ అయినా వీడియో అయినా కావాలి మనకు. సో మరి అలాంటి బ్యానర్ మనం ఎక్కడ డిజైన్ చేసుకోవచ్చు? సో మన దగ్గర ఆల్రెడీ బ్యానర్స్ ఉంటే దాంతోనే మనం యాడ్ రన్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకు canva.com ఈ వెబ్సైట్ చూసారా? సో canva.com అనేది ఫ్రీ ఆఫ్ వెబ్సైట్ అండి. మీరు ఫస్ట్ టైం కనుక దీన్నే ఓపెన్ చేస్తే యూ కెన్ సీ ఇక్కడ సైన్ అప్ అండ్ లాగిన్ ఇలా ఉంటుంది. సో మీరు సైన్ అప్ అనేది క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి ద్వారా కావచ్చు, అంటే మీ గూగుల్ అకౌంట్ లేదా ఫేస్బుక్ అకౌంట్ లేదా ఈమెయిల్ ద్వారా దీని నుంచి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు క్యాన్వాలో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక మీకు డాష్బోర్డ్ అనేది ఇలా కనిపిస్తుంది. ఈ డాష్బోర్డ్లో మీకు క్రియేట్ ఏ డిజైన్ ఇది క్లిక్ చేసి మనం సపోజ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఎందుకంటే మన యాడ్లో 1080 to 1080 సైజ్ సరిపోతుంది కాబట్టి ఇది పెట్టుకుంటాం. ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చాలా టెంప్లెట్స్ వస్తాయి, ప్రీ డిజైన్ టెంప్లెట్స్. వీటిలో మనం ఏదో ఒకటి తీసుకొని మనకు నచ్చిన దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ రియల్ ఎస్టేట్, ఫార్మ్ ల్యాండ్, విత్ శాండిల్ వుడ్ ప్లాంటేషన్, సంథింగ్ మనకు నచ్చింది. ఇక్కడ ఇమేజ్ తీసేసుకొని మనం వేరే ఇమేజ్ పెట్టుకోవచ్చు. కలర్స్ కూడా మనకి ఇది కావాలంటే ఇవి తీసుకొని వేరే కలర్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సపోజ్ ఐ విల్ పుట్ దిస్ వన్. ఓకే, సో అట్లా మనకు ఏది కావాలన్నా దాన్ని ఎక్కడికి కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు అండి. ఇమేజెస్ అయినా లేదా ఆ టెక్స్ట్ అయినా ఇలా ప్రతిదీ కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇలా ఒక బ్యానర్ని మనం ఈజీగా క్యాన్వాలో డిజైన్ చేసుకోవచ్చు. దీంట్లో ఏదైనా బయట ఎలిమెంట్స్ కావాలి, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ సపోజ్ మీ దగ్గర ఏదైనా హౌస్ కావాలంటే ఇలా హౌస్ సంబంధించిన ఇమేజెస్ వస్తాయి మనకు. ఇలాంటి ఎలిమెంట్స్ తీసుకోవచ్చు. లేదా ఆల్రెడీ మనకు ఒక ఇమేజెస్ అనేది ఉన్నాయి, అవి మనం అప్లోడ్ చేసుకోవాలంటే ఈ అప్లోడ్లోకి వెళ్ళి మన ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేసుకొని ఆ ఇమేజ్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ నేను ఇప్పుడు ఈ ఇమేజ్ పెట్టుకోవాలంటే ఇది పెట్టుకొని దీన్ని నాకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోవచ్చు. దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చూసారు కదా. ఇలా మనకు కావాల్సిన విధంగా మనం చేంజెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా డిపెండ్స్, ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అనమాట, అది మన ఇష్టం. ఈ విధంగా మొత్తం డిజైన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత డౌన్లోడ్ అని సెలెక్ట్ చేసుకొని మీరు దీంట్లో టెక్స్ట్ కూడా యాడ్ చేయొచ్చండి. ఇక్కడ ఫొటోస్కి వెళ్ళి ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కాపీరైట్ లేనట్టు ఉంటాయి. ఇక్కడ మనకు కంప్లీట్ డిజైన్ అయిన తర్వాత డౌన్లోడ్కి వెళ్ళి మనం డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అవుతుంది. ఇలా ఈజీగా బ్యానర్స్ డిజైన్ చేసుకొని ఆ బ్యానర్ని యూజ్ చేసి మనం ఇక్కడ యాడ్ సెట్ సెట్టింగ్స్ చేంజ్ చేస్తాం. సో ఇక్కడ మనం యాడ్ సెట్ సెట్టింగ్స్లో అగైన్ యాడ్ నేమ్ మనం రియల్ ఎస్టేట్ లీడ్స్ 01. సో యాడ్ సెట్ నేమ్ అనేది నేను ఇక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఫేస్బుక్ పేజ్, ఏ పేజ్లో మనం యాడ్ ప్రమోట్ చేయాలి ఆ పేజ్ వస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ది కనుక ఫస్ట్ టైం అయితే మీరు ఇక్కడ లాగిన్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ చేసి మీ అకౌంట్ ఇక్కడ లింక్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా సేమ్ డిజిటల్ శ్రీకాంత్ అనే పేరుతోనే లాగిన్ అయి ఉన్నాను. అదే నేను ఇక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ యాడ్ సెటప్లో క్రియేట్ యాడ్, మనకి ఇక్కడ యాడ్ ఫార్మేట్ 2 ఉంటాయి, సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో ఆర్ కోరోజల్ యాడ్. సో సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో బెస్ట్ మనకు. సెకండ్ ఏంటంటే ఈ కామర్స్ వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. సో ఫస్ట్ సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో సెలెక్ట్ చేసుకోండి. యాడ్ క్రియేటివ్ దగ్గర బై డిఫాల్ట్ మన పేజ్లో ఉన్న ఏదో ఒక ఇమేజ్ ఇక్కడ తీసుకుంటుంది. దీన్ని తీసేసి ఐ వాంట్ టు యాడ్ మై ఓన్ ఇమేజ్, యాడ్ ఇమేజ్. ఓకే, ఆల్రెడీ మన అకౌంట్లో ఉన్న ఇమేజ్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు బయట ఇమేజ్ అయితే ఇక్కడ మనం అప్లోడ్ క్లిక్ చేసి మనం యాడ్ చేసుకుంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్న ఇమేజెస్ కొన్ని యాడ్ చేసుకుంటాను. ఐ విల్ గో విత్ సపోజ్ దిస్ వన్, హౌ టు స్టార్ట్ ఈ కామర్స్ బిజినెస్. ఇది సెలెక్ట్ చేసాను అనుకోండి. ఇక్కడ చూడండి ఫేస్బుక్ న్యూస్ ఫీడ్స్ ఆర్ ఇన్స్ట్రీమ్ వీడియోస్, వీటిల్లోకి మనకి ఇది సరిపోతుంది 1080. మరి ఇక్కడ ఇవేంటి స్టోరీస్ అండ్ రీల్స్, ఇది సర్చ్ రిజల్ట్స్.
స్టోరీస్ అండ్ రీల్స్కి ఏంటంటే మనకు ఈ సైజ్ సరిపోదన్నమాట. దీన్ని రీప్లేస్ చేసి నేను ఫేస్బుక్ స్టోరీ సైజే పెట్టుకుంటాను. సో ఇక్కడ చూడండి 1080x1080 సైజ్ ఏమో మనకు డిఫాల్ట్గా టైమ్ లైన్లో ఇలా పైకి అంటాం కదా, అక్కడ కనిపించే యాడ్ కోసం బెనిఫిట్ అవుతుంది. స్టోరీ యాడ్ అయితే మనకు 1080x1920 ఇది కరెక్ట్ సైజ్ అనమాట స్టోరీకి. అండ్ సెర్చ్ రిజల్ట్స్లో వచ్చేదానికి మనకు 1200x628 ఈ 3 బ్యానర్స్ మనం రెడీ చేసుకుంటాం. కాబట్టి ఒక బ్యానరే మనం మూడింటికి పెట్టుకోవచ్చు. బట్ ఇవి ఏంటంటే కరెక్ట్గా సెట్ అవుతాయి మనకు స్క్రీన్కి, అందుకని నేను ఇక్కడ చేంజెస్ చేసినాను. ఇప్పుడు చూసారా, అది ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో మనకు స్పేస్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేసి ఐల్ యాడ్ 1200x628. చూసారా, కంప్లీట్ స్క్రీన్ అంతా కవర్ అయింది. సో యూనిఫామ్గా ఉన్న ఒక బ్యానర్స్ని ఇలా మనం సెలెక్ట్ చేసుకొని డన్. సో బ్యానర్స్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఒక బ్యానర్ పెట్టుకున్నా పెట్టుకోవచ్చు, డిఫరెంట్ సైజెస్ లేకపోయినా ఫర్ టైం బీయింగ్, కానీ ఇలా పెట్టుకుంటే ఇంకా బెస్ట్ అనమాట మనకు. ఓకే, నెక్స్ట్ ప్రైమరీ టెక్స్ట్. ప్రైమరీ టెక్స్ట్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ బ్యానర్ ఉంది కదా, బ్యానర్ పైన వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అకౌంట్లో మీరు పైకి స్క్రోల్ చేసినట్లప్పుడు యూ కెన్ సీ ద ఇన్స్టాగ్రామ్ యాడ్, ఇది ఇన్స్టామోజో యాడ్ వస్తుంది, స్పాన్సర్. ఇక్కడ మీకు టెక్స్ట్ వచ్చింది చూసారా, ఈ టెక్స్ట్ ప్లేస్లోనే మనం ప్రైమరీ టెక్స్ట్ అనమాట. సో ప్రైమరీ టెక్స్ట్ అనేది మనకి పెట్టుకోవచ్చు. బట్ ప్రైమరీ టెక్స్ట్ పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా ట్రై టు పుట్ విత్ ఎమోజీస్తో పెట్టండి. సపోజ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ in 2021. Next, farmland for best price, సంథింగ్ లైక్ దట్. మీకు ఏం కావాలంటే పెట్టుకోవచ్చు. ఈ మధ్యలో మీరు ఎమోజీస్ పెట్టాలి, లేదా చెక్ మోర్ డీటెయిల్స్ అని చెప్పి మనం ఎక్కడన్నా మన వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ లింక్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఎమోజీస్లోకి వెళ్ళి getemoji.com, ఈ getemoji.comలో మనం ఎమోజీస్ తీసుకోవచ్చు. ఎమోజీస్లో మనకి ఏంటంటే ఇక్కడ స్మైలీస్, సపోజ్ నేను రైట్ యారో కావచ్చు, లేదా ఇంకేదైనా కావాలంటే రైట్ హ్యాండ్ సెలెక్ట్ చేసుకుంటాను. యూ కెన్ సీ బ్యాక్ హ్యాండ్ పాయింటింగ్ రైట్, ఇది నేను పెట్టుకుంటాను. ఓపెన్ దట్ ఎమోజీ, కాపీ దట్ ఎమోజీ అండ్ దెన్ యాడ్ దగ్గరికి వెళ్ళి దీన్ని ఇక్కడ పేస్ట్ చేసుకొని మన వెబ్సైట్ ఇచ్చుకుంటాం. సపోజ్ నా వెబ్సైట్ వచ్చేసి digitalsrikanth.com, సంథింగ్ లైక్ దట్. సో ఇలా మనం ఎమోజీస్ పెట్టుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఫైర్ ఎమోజీ, ఆఫర్స్ కావచ్చు లేదా హాట్ ఆఫర్స్ అని చెప్పేసి మనం ఫైర్ ఎమోజీ పెట్టుకోవచ్చు. సో నేను ఫైర్ ఎమోజీ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కాపీ దిస్ అండ్ దెన్ ఐ విల్ పుట్ ఫైర్ ఎమోజీ హియర్. సో ఇలా ఎమోజీస్ ఉంటే చూసారా, ఇలా లుక్ అండ్ ఫీల్ బాగుంటుంది అనమాట చూడడానికి. నెక్స్ట్ హెడ్లైన్ ఎక్కడ కనిపిస్తుందంటే, ఇప్పుడు ఈ యాడ్లో మీరు కిందకి వెళ్తే ఇక్కడ చూసారా బీ యువర్ ఓన్ బాస్ అని చెప్పి బోల్డ్ కలర్ లెటర్స్ వచ్చాయి కదా, ఆ లెటర్స్లో మన హెడ్లైన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ హెడ్లైన్ ఇవ్వాలి మనం, ఫార్మ్ ల్యాండ్స్ ఫర్ సేల్, సంథింగ్ లైక్ దట్. సో నెక్స్ట్ డిస్క్రిప్షన్ అనేది దాని కింద వస్తుంది కదా. సో ఇక్కడ డిస్క్రిప్షన్, ఆ డిస్క్రిప్షన్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. లైక్ లిమిటెడ్ ప్లాట్స్ ఓన్లీ, హరీ అప్, సంథింగ్ లైక్ దట్. నెక్స్ట్ కాల్ టు యాక్షన్ అనేది ఏంటంటే మనకు అప్లై నౌ, బుక్ నౌ ఇలాంటి వర్డ్స్ పెట్టుకోవడానికి. సో యూ వాంట్ టు గో విత్ అప్లై నౌ లేదా బుక్ నౌ. నెక్స్ట్ ఇన్స్టాంట్ ఫామ్స్. మనకి ఇన్స్టాంట్ ఫామ్ అంటే వాళ్ళు క్లిక్ చేసాక ఒక ఫామ్ అనేది ఓపెన్ అవ్వాలని చెప్పాం కదా, ఆ ఫామ్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. క్రియేటివ్ ఫామ్ అని క్లిక్ చేసి ఫామ్ నేమ్, సపోజ్ ఇది రియల్ ఎస్టేట్ లీడ్స్ అని చెప్పి ఒక ఫామ్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఫామ్ టైప్లో మోర్ వాల్యూమ్ అనేది పెట్టుకోండి, ఎందుకంటే దీంట్లో ఆటో ఫిల్ ఆప్షన్ ఉంటుందన్నమాట. వాళ్ళు కస్టమర్స్ దే నో నీడ్ టు టైప్ ఇట్, వాళ్ళు టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే వాళ్ళు అప్లై నౌ క్లిక్ చేస్తారో ఫేస్బుక్ వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఆటోమేటిక్గా ఫామ్లో ఫిల్ చేసి పెట్టేస్తుంది. ఇది మనకు ఆటో టైప్ ఆప్షన్. నెక్స్ట్ ఇంట్రోలో ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకోవచ్చు. నేను అప్లోడ్ చేసి ఐ విల్ గో విత్ సమ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఏదో ఒక ఇమేజ్ పెట్టుకుంటాను. ఐ విల్ గో విత్ డిజిటల్ శ్రీకాంత్ సంథింగ్, ఏదో ఒక ఇమేజ్ నేను అప్లోడ్ చేస్తాను. సో చూసారా, ఇలా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకుంటాం. నెక్స్ట్ గ్రీటింగ్స్, ఇక్కడ మన హెడ్లైన్ అండ్ డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు. హెడ్లైన్ ఇక్కడ వస్తుంది, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ in 2021. So description lo we can add something like
వీఆర్ ఆఫరింగ్ ఫార్మ్ ల్యాండ్స్ ఫర్ బెస్ట్ ప్రైస్ సంథింగ్ మన డిస్క్రిప్షన్ మనకి ఏదైతే ఉందో అది రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళండి. క్వశ్చన్ దగ్గర కస్టమ్ క్వశ్చన్స్ అనేది మనం కావాలంటే పెట్టుకోవచ్చు. కస్టమ్ క్వశ్చన్స్ ఏంటంటే వాళ్ళు విజిటర్స్ మాన్యువల్గా ఫిల్ చేయాలి. అలా కాకుండా ప్రీ ఫిల్డ్ క్వశ్చన్స్ అంటే వాళ్ళు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, డేటా ఫేస్బుక్కే తీసుకొని దాన్ని ఫిల్ చేసి పెట్టేస్తుంది. సో ఇక్కడ డిస్క్రిప్షన్లో వీ విల్ యూజ్ యువర్ ఇన్ఫర్మేషన్ టు గివ్ ప్లాట్ డీటెయిల్స్. ఓకే, సంథింగ్. నెక్స్ట్ ఈమెయిల్ అండ్ ఫుల్ నేమ్ ఆటోమేటిక్ ఉంటుంది బై డిఫాల్ట్. మనకు దాంతోపాటుగా ఫోన్ నెంబర్ కూడా కావాలి కాబట్టి ఫోన్ నెంబర్ కూడా ఇంక్లూడ్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ప్రైవసీ క్లిక్ చేసి ఇక్కడ కంపల్సరీగా ప్రైవసీ పాలసీ లింక్ అనేది ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వెబ్సైట్లో digitalsrikanth.com అనే వెబ్సైట్లో ఏంటంటే నాకు ఒక ప్రైవసీ పాలసీ పేజ్ ఉంది. ప్రైవసీ పాలసీ పేజ్లో మనం ఎందుకు అక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు మిస్యూజ్ దిస్ వన్. ఈ లీడ్స్ మనం ఏదైతే తీసుకుంటున్నామో ఈ లీడ్స్ నేను మిస్యూజ్ చేయదలుచుకోవట్లేదు అని చెప్పేసి ముందుగానే మనం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తామన్నమాట. ఓకే, అందుకని కంపల్సరీగా ప్రైవసీ పాలసీ పెట్టాలి. ఇన్ కేస్ ఇక్కడ చూసారా, దిస్ ఈజ్ మై వెబ్సైట్ ప్రైవసీ పాలసీ. మన కనుక ప్రైవసీ పాలసీ పెట్టుకోవడానికి మన వెబ్సైట్ లేదనుకోండి, అలా వెబ్సైట్ లేకపోతే ఐ విల్ గివ్ వన్ స్మాల్ అడ్వైస్. అదేంటంటే గూగుల్ sites.google.com అని గూగుల్ సైట్స్లో మనం ఒక చిన్న పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు, డమ్మీ పేజ్. దాన్ని ఏం చేస్తామంటే మన ప్రైవసీ పాలసీలో ఇప్పుడు ఏదైతే కంటెంట్ ఉందో ఇదే కంటెంట్ కాబట్టి మీరు కాపీ పేస్ట్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రైవసీ పాలసీ కంటెంట్ మారదు. బట్ ఇదే కంటెంట్ మీరు కాపీ పేస్ట్ చేసినప్పుడు జస్ట్ ఇక్కడ ఈ digitalsrikanth.com అనేది తీసేసేయండి. కిందకి వెళ్ళాక ఈ అడ్రస్ తీసేసి వేరే అడ్రస్ పెట్టుకోండి. ఓకే, సో సైట్స్లోకి వెళ్ళాక బ్లాంక్ సైట్ అని ఇక్కడ బ్లాంక్ సెలెక్ట్ చేసుకొని మనం ఈ బ్లాంక్ సైట్లో మనం ప్రైవసీ పాలసీ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే వెబ్సైట్ లేని వాళ్ళకండి ఇది. వెబ్సైట్ ఉంటే డైరెక్ట్గా మన దాంట్లోనే పెట్టుకోవచ్చు. ప్రైవసీ పాలసీ అండ్ దెన్ టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ కంప్లీట్ కంటెంట్ అంతా మనం పేస్ట్ చేసుకొని పబ్లిష్ చేస్తే మన పేజ్ అనేది పబ్లిష్ అయిపోతుంది. దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. ఓకే, సో ఫర్ టైం బీయింగ్ నా దాంట్లో ప్రైవసీ పాలసీ ఉంది కాబట్టి నేను దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ టెక్స్ట్ లింక్ ప్రైవసీ పాలసీ. ఓకే, నెక్స్ట్ ప్రైవసీ పాలసీ ఇచ్చాం కాబట్టి ఇక్కడ డిస్క్లైమర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్లో కంప్లీషన్ అంటే ఒకసారి వాళ్ళు సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ ఎండింగ్ అనమాట ఇది. థ్యాంక్ యూ, యువర్ ఆల్ సెట్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే అవర్ ఎగ్జిక్యూటివ్ విల్ కాంటాక్ట్ యూ షార్ట్లీ, మీన్ వైల్ విజిట్ అవర్ వెబ్సైట్ అని చెప్పి ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళని వెబ్సైట్కి పంపించాలా, లేదా ఏదైనా బ్రౌచర్కి ఏదైనా డౌన్లోడ్ చేసిన ఆప్షన్ ఇవ్వాలా, లేదా కాల్ చేసుకోవాలా. సో మోస్ట్లీ కాల్ బిజినెస్ పెట్టుకోండి. కాల్ బిజినెస్ పెట్టుకొని అవర్ ఎగ్జిక్యూటివ్ విల్ కాంటాక్ట్ యూ షార్ట్లీ ఆర్ కాల్ అస్ బిలో. సో కాల్ అస్ బటన్ మనం కాల్ అస్ పెట్టాం. రిక్వైర్డ్ ఇక్కడ మనం కాల్ టు యాక్షన్ టెక్స్ట్ అనేది కాల్ అస్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేశాక వాళ్ళు మనకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. మరి ఏ నెంబర్కి కాల్ చేయాలి? ఇక్కడ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా, దెన్ ఐ విల్ పుట్ సమ్ నెంబర్ సంథింగ్ ఇలా మనం ఇచ్చేసిన తర్వాత క్లిక్ ఆన్ పబ్లిష్. సో పబ్లిష్ చేశాక ఫామ్ అనేది పబ్లిష్ అవుతుంది. ఓకే, సో నేను ఇక్కడ ఈ ఫామ్ పబ్లిష్ చేయట్లేదు. ఐఎమ్ జస్ట్ యూజింగ్ దిస్ యాజ్ ఏ ట్రయల్ వర్షన్. ఇక్కడ ఆల్రెడీ మనకు కొన్ని ఫామ్స్ ఉన్నాయి. ఒకటి డిజిటల్ మార్కెటింగ్ ఏపీ అండ్ తెలంగాణ అని, ఈ-కామర్స్ ట్రైనింగ్ ఇలా అనమాట. సో ఈ విధంగా మన ఫామ్స్ ఏదైతే ముందుగానే క్రియేట్ చేసినామో దాన్ని మనం ఫ్యూచర్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. కిందకి వెళ్ళాక మనం కావాలంటే మనకంటూ ఒక ఓన్ వెబ్సైట్ ఉంటే మనం ట్రాకింగ్ పెట్టుకోవచ్చు. లేదా ఇది అవసరం లేదు, డైరెక్ట్లీ క్లిక్ ఆన్ పబ్లిష్ క్లిక్ చేస్తే మన యాడ్ అనేది పబ్లిష్ అవుతుంది. ఈ విధంగా ఒక ఫేస్బుక్ లీడ్ జనరేషన్ యాడ్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో యాడ్ క్రియేషన్ అనేది చాలా ఈజీ అండి. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ వన్ చూసింగ్ ద రైట్ ఆడియన్సెస్. ఎవరికైతే చూపించాలో వాడిని కరెక్ట్గా చూస్ చేసుకోవడం. అండ్ సెకండ్ వన్ బ్యానర్ అండ్ దెన్ టెక్స్ట్, మంచి బ్యానర్ పెట్టుకోవడం. సో ఇవి రెండు చేసుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు మంచిగా యాడ్ రన్ అవుతుంది అండ్ లీడ్స్ కూడా వస్తాయి. సో యాడ్ క్రియేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? మనకి ఇందాక లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా
ఇనీషియల్గా యాడ్ స్పెండ్ ఎక్కువ ఉంటుంది, లీడ్స్ తక్కువ వస్తాయి. సో మనం నిదానికి ఏం చేస్తామంటే యాడ్ స్పెండ్ తగ్గించుకొని లీడ్స్ పెంచుకోవాలి. కాబట్టి స్కేలింగ్ ద యాడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. క్రియేటింగ్ ద యాడ్స్ అనేది ఎవరైనా క్రియేట్ చేస్తారు, బట్ స్కేలింగ్ ద యాడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మరి యాడ్స్ ఎలా స్కేల్ చేయాలి, మన యాడ్స్ ద్వారా మన లీడ్ కాస్ట్ ఎలా తగ్గించుకోవాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.